హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి కొబ్బరి లడ్డు, కొబ్బరి నౌజు అంటారు కదా, కొబ్బరి లడ్డు అంటారు. దాన్ని అయితే ఎలా చేయాలో చూపించుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొబ్బరి చిప్పలు, పచ్చి కొబ్బరి అనమాట. ఇది కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని అయితే వేరు చేశాను. ఇక్కడ చూడండి, ముక్కలు అయితే కట్ చేసి అంటే మామూలుగా చేశాను. పెద్దగా చిన్న చిన్నవి కాకుండా కడిగి ఆరబెట్టాను అనమాట. శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాను. వాటర్ అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఆరిపోయినాయి కదా. ఈ విధంగా తడి లేకుండా ఆరిపోయే వరకు అంతా ఉంచాను అనమాట. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, వీటిని అయితే ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. తురుము పట్టుకోవాలి కాబట్టి చిన్న చిన్నగా తురుము, అది చూడండి ఈ విధంగా తురుము అయితే రావాలి. ఇక్కడ వచ్చేసి నేను 5 చిప్పలు అయితే తీసుకున్నాను అనమాట, 5 కొబ్బరి చిప్పలు. ఇక్కడ 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను 5 కొబ్బరి చిప్పలకి. అండ్ కొంచెమే పోసుకోవాలి వాటర్, అంటే బెల్లం మునిగే వరకు. అది కరగడం కోసం వేడి చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టి వేడైతే చేస్తున్నాను. అది కరుగుతుంది, ఎంత తొందరగా కరుగుతుంది కాబట్టి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, బెల్లం అయితే కరుగుతూ ఉంది స్లోగా. ఇక్కడ చూడండి, పాకం అయితే రావట్లేదు అనమాట. అంటే పాకం అవసరం లేదు, ఊరిక బెల్లం కరిగితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆ కరిగిన బెల్లాన్ని అయితే స్టెయినర్ తోటి వడకట్టుకొని డైరెక్ట్ కొబ్బరి తురుములో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇది ఎండ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే కొబ్బరి తురుముకి బెల్లం మొత్తం పట్టే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం బాగా మిక్స్ చేశాను కదా. అండ్ ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకుంటాను. అంటే బెల్లంలో కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది కదా మూత పెట్టుకుంటే, అందుకని చెప్పేసి. చూడండి, ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో అంటే కింద అంటుకుంటుంది కదా, అందుకని చెప్పేసి తిప్పుతూ ఉండాలి. బెల్లం అనేది కింద అంటుకుపోతుంది కదా, అందుకని చెప్పేసి మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. అలాగా బెల్లంలో ఎంత మంచిగా అంటే ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట కొబ్బరి లడ్డు అనేది. ఇక్కడ చూడండి, కొంచెం అంటే బెల్లంలో ఉడికేటప్పుడు ఇలాచి అయితే వేసాను అనమాట, కొంచెం మెత్తగా దంచేసి. డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, మా పిల్లలు తినడాన్ని స్కిప్ చేస్తాను అనమాట. మీరు వేసుకోవాలనుకుంటే అంటే తింటారు అనుకుంటే వేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇంకా ఇలాచి ఒకటే వేసాను నేను. ఇలాగ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ 2 minutesకి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి, అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చింది కదా. లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా అంటే దగ్గరకు అవుతుంది అనమాట. మొత్తం అంటే గిన్నెకి అంటుకోకుండా, కళాయికి అంటుకోకుండా మొత్తం ఇలాగా తిరుగుతూ ఉందన్నమాట. అప్పుడు నెయ్యి అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇది రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి లడ్డు అనేది. ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, కొంచెం గోరువెచ్చగా అయితే ఉన్నప్పుడు లడ్డు అనేది ఎలా వస్తుందో చూడండి. బెల్లంలో ఎక్కువసేపు ఉడికితే బాగా టేస్ట్ ఉంటుంది, అందుకని చెప్పేసి అలా ఉడకబెట్టాను. నెయ్యి కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. ఈ కొబ్బరి లడ్డు హెల్త్కి చాలా మంచిది అనమాట, హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఈ విధంగా ఇంకా లడ్డు అయితే చేసుకుంటూ ఉన్నాను. చూడండి, చిన్న చిన్నవి చేస్తున్నాను. అంటే పిల్లలు స్వీట్ ఎక్కువ తినరు, అంటే కొంచెం పెద్దవి చేసామనుకో వేస్ట్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి చిన్న చిన్నవి చేస్తున్నాను అనమాట. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఈ విధంగా లడ్డులు అయితే చేసుకుంటున్నాను. చూసారుగా, ఇలాగ ఆరబెట్టుకోవాలన్నమాట. అంతే పెట్టేసుకున్నామనుకో బాక్స్లో మెత్తగా అయిపోతాయి. ఇలా ఆరబెట్టుకున్నామనుకో కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి అన్నమాట. అంటే 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని, 10 days వరకు, 1 week నుంచి 10 days వరకు ఇలాగ ఆరబెట్టేసుకుంటున్నాను. చూడండి, లడ్డూలు అయితే చేసుకొని ఇంతేనండి, ఈజీగా కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూపించాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.